మొఘల్ యుగం పునర్నిర్మాణం మరియు విధ్వంసం 1585 సిఈ అక్బర్ పాలనలో రాజా మాన్సింగ్, రాజా తోడర్మల్ మరియు పండితుడు నారాయణ్ భట్ త్రిస్థలి సేతు రచయిత మద్దతుతో అసలు స్థలం నుండి సుమారు 100 మీటర్ల దూరంలో ఆలయాన్ని పునర్నిర్మించారు. 1669 సిఈ చక్రవర్తి ఔరంగజేబు ఈ ఆలయాన్ని ధ్వంసం చేసి దాని స్థలంలో జ్ఞానవాపి మసీదును నిర్మించాడు. అసలు ఆలయం యొక్క ఉత్తర గోడ మసీదులో చేర్చబడింది మరియు పవిత్ర జ్ఞానవాపి బావి చెక్కుచెదరకుండా ఉండి భక్తులచే పూజించబడింది. అహల్యాబాయి హోల్కర్ మరియు స్వర్ణ శిఖరం. ఆలయం యొక్క కీర్తిని పునరుద్ధరించిన ఘనత మరాఠా మాల్వా సామ్రాజ్యానికి చెందిన మహారాణి అహల్యాబాయి హోల్కర్కు దక్కుతుంది. 1777 నుండి సామాన్య శకం 1780 ఔరంగజేబు విధ్వంసం తర్వాత ఒక శతాబ్దానికి పైగా అహల్యాబాయి ప్రస్తుత విశ్వనాథ ఆలయాన్ని జ్ఞానవాపి మసీదుకు ఆనుకొని పునర్నిర్మించారు. ఆగస్టు 25, 1777న ప్రతిష్ఠించబడిన ఈ ఆలయం ఆమె భక్తికి చిహ్నంగా నిలుస్తుంది. అహల్యాబాయి మణికర్ణిక ఘాట్, సోమనాథ్ మరియు కేదార్నాథ్తో సహా భారతదేశమంతటా అనేక ఇతర పవిత్ర స్థలాలను కూడా పునరుద్ధరించింది. స్వర్ణ అలంకరణ 19వ శతాబ్దంలో సిక్కు పాలకుడు మహారాజా రంజిత్ సింగ్ ఆలయ శిఖరాలు మరియు గోపురాలకు బంగారుపూత పూయడానికి సుమారు 1 టన్ను 860 కిలోల బంగారాన్ని విరాళంగా ఇచ్చాడు. దీనివలన దీనికి గోల్డెన్ టెంపుల్ అనే బిరుదు వచ్చింది. 2023లో ఒక అజ్ఞాత దాత గర్భగుడి లోపలి గోడలను అలంకరించడానికి 60 కిలోల బంగారాన్ని విరాళంగా ఇచ్చాడు. పునరావృత విధ్వంసం జరిగినప్పటికీ తోడర్మల్ మరియు అహల్యాబాయి వంటి హిందూ పాలకుల ఆలయాన్ని పునర్నిర్మించడానికి చేసిన అవిశ్రాంత ప్రయత్నాలు హిందూ సమాజం యొక్క అచంచలమైన విశ్వాసం మరియు చారిత్రక పట్టుదలను ప్రతిబింబిస్తాయి. చారిత్రక కాలక్రమం, విధ్వంసం మరియు పునరుద్ధరణ చక్రం. 1194 సిఈ కుతుబుద్దీన్ ఐబక్ చేత విధ్వంసం, రజియా మసీదు నిర్మాణం. 1230 సిఈ ఇల్తుత్మిష్ పాలనలో అవముక్తేశ్వరుని సమీపంలో ఆలయం పునర్నిర్మాణం. 15వ శతాబ్దం సికిందర్ లోడి చేత విధ్వంసం. 1585 సిఈ అక్బర్ పాలనలో రాజా మాన్ సింగ్ చేత పునర్నిర్మాణం. 1669 సిఈ ఔరంగజేబు చేత విధ్వంసం, జ్ఞానవాపి మసీదు నిర్మాణం.